హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ హ్యారీ పోటర్. ఇవాళ వచ్చిన కార్ వచ్చేసరికి మహేంద్ర BE6E. సో ఎలక్ట్రికల్ కార్ అనమాట ఇది. సో మహేంద్ర కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్లో ముందుకెళ్ళడానికి ఇది ఒక న్యూ స్టెప్గా తీసుకుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం చూసాం మహేంద్రలో XV400 అనే ఈ వెహికల్ ఉండేది, అది సక్సెస్ఫుల్ వెహికల్ అనమాట. సో దాంతోపాటు ఇప్పుడు ఈ 2024 నవంబర్ 26న మహేంద్ర BE6Eతో ఒక న్యూ కార్ అయితే లాంచ్ చేయడం జరిగింది, ఎలక్ట్రిక్ వెహికల్. సో బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. సో తెలుసు కదా మహేంద్ర కార్లకి డిమాండ్ ఇండియాలో ఎట్లా ఉంటుందో, వెయిటింగ్ పీరియడ్ ఎలా ఉంటుందో. సో బుక్ చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోవచ్చు. సో ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లు అంటే మేజర్ కాంపిటేటర్ వచ్చేసేసి టాటా అని చెప్పుకోవచ్చు. టాటా కంపెనీ ఫుల్ ఆన్ ఫోకస్గా అన్ని వేరియంట్లకి కూడా ఈవీ వెహికల్స్ని తీసుకొచ్చేసింది ఆల్రెడీ. సో దాని కాంపిటేటర్గా ఇప్పుడు మహేంద్ర కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్లో ముందుకు రావడానికి ఒక న్యూ స్టెప్ అయితే తీసుకుందని మనం ఇక్కడ అర్థమవుతూ ఉంది. సో ఇంకా ఈ కార్ స్పెసిఫికేషన్స్కి వచ్చినట్లయితే ఈ కారు 5 స్టార్ రేటింగ్ కార్ అనమాట. సో మహేంద్ర కార్లు, టాటా కార్లు మీ అందరికీ తెలిసిందే, 4 and 5 స్టార్ మాత్రమే ఉంటాయి అన్నమాట మహేంద్ర కార్లు అండ్ టాటా కార్లకి ప్రీమియం మోడల్స్లో. సో బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి టాటా అండ్ మహేంద్ర రెండు కూడా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉంటాయి, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, చాలా సాలిడ్గా ఉంటాయి అన్నమాట మహేంద్ర కార్లు అండ్ టాటా కార్లు. బిల్డ్ క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వరు వాళ్ళు, ఎందుకంటే రెండు కూడా ఇండియన్ బ్రాండ్స్, ఇండియన్ రోడ్ కండిషన్స్ బాగా తెలిసిన బ్రాండ్స్ కాబట్టి వాళ్ళకి ఎట్లా చేయాలి అని తెలుసు. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ మహేంద్ర ఈ BE6E అనే వెహికల్ గురించి అస్సలు మనం సెకండ్ థాట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. చాలా సేఫ్టీ రేటింగ్ ఉంటుంది, అదేవిధంగా సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఈ కార్లో మీకు ఉంటుందన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ మహేంద్ర BE6E వేరియంట్ కార్లో బేసిన్ నుంచే మనకి వెంటిలేటర్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కార్ కూడా ఆల్మోస్ట్ 207 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో ఇండియన్ రోడ్స్ కానీ స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు కానీ ఎలాంటి వెంటిలేటర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, AC వెంట్స్ ఉంటాయి. ఇంటీరియర్ అంతా కూడా చాలా ప్రీమియం డిజైన్తో రావడం జరిగింది, లెదర్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కార్లో మనం చూసినట్లయితే డ్రైవర్ క్యాబిన్ అనేది చాలా అంటే చాలా ప్రీమియం డిజైనింగ్తో డిజైన్ చేయడం అయితే జరిగింది. చూడొచ్చు, చాలా బాగుంటుంది అనమాట డ్రైవర్ క్యాబిన్ కానీ. అదేవిధంగా మనం చూసుకుంటే స్టీరింగ్ లుక్ కూడా చాలా అంటే చాలా ప్రీమియంగా ఉంటుంది. అంతేకాకుండా ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కూడా చాలా ప్రీమియం డిజైన్ అండ్ చాలా అట్రాక్టివ్ లుక్తో ఉంటుంది. దీనికి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే డిజిటల్ స్క్రీన్ కూడా చాలా డ్రైవర్కి అండ్ కో ప్యాసింజర్కి సపరేట్గా ఉంటుంది. చాలా అంటే చాలా కొత్తగా ప్రీమియంగా అట్రాక్టివ్గా న్యూ డిజైన్ అనమాట ఇది మహేంద్ర కార్స్లో. సో బేసిక్గా ఇది 5 సీటర్ కారు, మీ అందరూ తెలిసిందే. సో చూడటానికి చాలా అట్రాక్టివ్ డిజైన్తో డిజైన్ చేసినటువంటి కారు అండ్ బ్యాక్ ప్యాసింజర్స్ కూడా కంఫర్టబుల్గా అయితే కూర్చోవచ్చు. సో ఈ కార్లో మీకు రేర్ AC కూడా ఉంటుందన్నమాట. చాలా ప్రీమియం కార్ కాబట్టి రేర్ AC కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్ ప్రీమియం ఫీల్తో అయితే ఈ కార్లో జర్నీ చేయొచ్చు. సో ఈ BE6 అనేది జనవరి 2025 నుంచి డీలర్షిప్స్లోకి రానుంది. సో డెలివరీస్ అనేవి కూడా ఈ కార్ డెలివరీస్ అనేవి ఫిబ్రవరి అండ్ మార్చి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు 2025లో. ఇంకా ఈ మహేంద్ర BE6E వెహికల్లో ADAS ఫీచర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ADAS ఫీచర్ అనేది ఇవ్వడం జరిగింది. మీకు తెలుసు కదా, ADAS ఫీచర్ ఆటోమేటిక్గా అదే డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంది, ఆటోమేటిక్గా బ్రేక్స్ వేస్తుంది, ఆ రోడ్ లైన్స్ని మిడిల్లోకి తీసుకెళ్ళి ఆటోమేటిక్గా బ్రేక్ వేస్తుంది. ADAS ఫీచర్స్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ADAS ఫీచర్లో కూడా 2 లెవెల్ ADAS ఫీచర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ మహేంద్ర BE6E వెహికల్లో. ఇంకా ఈ మహేంద్ర EV వెహికల్లో BE6E వెహికల్లో మనకి బూట్ స్పేస్ చూసుకుంటే 455 లీటర్స్ అయితే మనకి బూట్ స్పేస్ ఉంటుంది, చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఈ లుక్ కూడా చూస్తే మనకి టాటా కర్వ్ రీసెంట్గా లాంచ్ అయిన ఎలక్ట్రిక్ వెహికల్ టాటా కర్వ్ టైప్లో అయితే ఉంటుంది, బట్ ఇంటీరియర్ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అండ్ చాలా ప్రీమియంగా ఉంది టాటా కర్వ్తో కంపేర్ చేసినప్పుడు. ఈ కార్ ఫీచర్స్ అండ్ ఇంటీరియర్ డిజైన్ మాత్రం చాలా ప్రీమియంగా ఉంది వెన్ వీ కంపేర్ టు టాటా కర్వ్.
ఇంకా ఈ కార్ మైలేజ్ విషయానికి వస్తే కంపెనీ చెప్తుంది అయితే 535 కిలోమీటర్స్ పర్ ఫుల్ ఛార్జ్ చేస్తే అని చెప్తుంది. అంతైతే మెన్షన్ చేస్తున్నారు కానీ బట్ మనం ఈజీగా 450 ప్లస్ అండ్ 460 అరౌండ్ మైలేజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ కార్ నుంచి ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ కనుక చేస్తే. ఇంకా ప్రైజెస్ విషయానికి వెళ్ళినట్లయితే వీళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ మెన్షన్ చేస్తుంది 18.9 lakhs, ఆల్మోస్ట్ 19 lakhs ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే వీళ్ళు బేస్ ఎండ్కే మెన్షన్ చేయడం జరిగింది. చూడాలి ఇంకా ఏ రేంజ్లో ఉంటాయి అనేది. సో ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మాత్రమే, ఆన్ రోడ్ కాదు. సో కార్ అయితే చాలా కాస్ట్లీ కార్ అనే చెప్పాలి. సో దానికి తగినట్లే ఫీచర్స్ అండ్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అని మీరు ఫీల్ అయినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.